అండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్వేల నియోగుల సంఘం యొక్క మీటింగ్ ఉంది. ఈరోజు సమావేశం ఉంది. ఆ సమావేశం ఈ కరణం నియోగి సంఘానికి అధ్యక్షుడు శ్రీ బండారు రాంప్రసాద్ గారి అధ్యక్షతలో జరుగుతుంది. ఆ సమావేశానికి ఇప్పుడు నేను వెళ్తున్నా. అక్కడ ఒకవేళ వీలైతే అక్కడ ఉన్నటువంటివన్నీ సమావేశంలో జరిగినటువంటివన్నీ వీడియో తీసి మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. బాయ్. కరణం నియోగి మహిళా సదస్సు కార్యక్రమం మొదలైందండి. ఇక్కడ బండారు రాంప్రసాద్ గారి సతీమణి శైలజమ్మ గారితో దీప ప్రజ్వలన ప్రారంభమవుతుంది. అలాగే ఆ సంఘంలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్దవాళ్ళతో కూడా దీప ప్రజ్వలన గావించిండ్రు. తర్వాత ఒక మంచి మంగళారతి పాటతో ప్రారంభమైంది. లక్ష్మీ గణనాద సిద్ధి బుద్ధి గణనాద ఆది దైవరాయ ఆది దైవరాయ లక్ష్మీ గణనాద బుద్ధి సిద్ధి గణనాద దీపజ్యోతి వందనం దీపజ్యోతి వందనం విద్యాజ్యోతి వందనం జ్ఞానజ్యోతి వందనం విజ్ఞానజ్యోతి వందనం జ్యోతి వందనం విజయ తెలంగాణ కరణం నియోగి సంఘం మహిళా సదస్సులో సమావేశంలో అనేక మంది మహిళా సభ్యులు పాల్గొన్నారు. వారిలో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అధ్యాపకులు తదితర హై ప్రొఫైల్ మహిళలు కూడా హాజరయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాకు కూడా చాలా మంది పరిచయం అయ్యారు. వివిధ రంగాలకు చెందిన మహిళలతో నేను కూడా ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. వీరిలో చాలామంది తమ అభిప్రాయాలను కూడా సభాముఖంగా పంచుకున్నారు. కార్యక్రమ ప్రారంభం తర్వాత ఒక సంగీత విభావరి కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి కార్యక్రమం అంతా కూడా ఒక పద్ధతిగా సాగింది. తదుపరి మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. నియోగీకరణ సంఘం యొక్క కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు గౌరవనీయులు శైలజ రాంప్రసాద్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదములు.